ఒడిశాలోని పూరీ జగన్నాథుడు ఎందుకంత ప్రత్యేకంగా కనిపిస్తాడు? అసలు ఆయన కథేంటి? నీలమాధవుని వృత్తాంతం కొన్ని వేల ఏళ్ల క్రితం. విష్ణువు నీలమాధవుడి రూపంలో అడవిలో వెలిశాడు. అక్కడి గిరిజనులు ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఈయన గురించి బయటి వ్యక్తులకు తెలిస్తే ఆయన్ని తీసుకుపోతారనే భయంతో నీలమాధవుడు ఉండే చోటును చాలా రహస్యంగా ఉంచారు. ఆ ప్రదేశం గిరిజన నాయకుడు విశ్వావసుకి మాత్రమే తెలుసు. ఇంద్రద్యుమ్న మహారాజు కోరిక. ఇది ఇలా ఉండగా ఇంద్రద్యుమ్న మహారాజు తన జీవితంలో చూడాలనుకున్నవన్నీ చూసేశాడు. కాని ఆయనకు ఒకే ఒక్క కోరిక మిగిలిపోయింది. అదే విష్ణువును ప్రత్యక్షంగా చూడటం. తన కోరికను పండితులు ఋషులకు వివరించగా వారిలో ఒకరు విష్ణువు నీలమాధవుడి రూపంలో ఉత్కల నీలగిరి ప్రాంతంలోని ఒక రహస్య ప్రదేశంలో ఉన్నాడని, అది గిరిజన నాయకుడికి తప్ప ఎవరికీ తెలీదని చెబుతారు. అన్వేషణ ప్రారంభం. ఆ ప్రదేశం గురించి తెలుసుకోవడానికి రాజు విద్యాపతి అనే పురోహితుణ్ణి పంపిస్తాడు. విద్యాపతి కొంతకాలం ఆ గిరిజనులతో గడిపి విశ్వావసు కుమార్తెతో ప్రేమలో పడతాడు. వారిద్దరికీ వివాహం జరుగుతుంది. ఆ తరువాత విద్యాపతి తన మామగార్ని ఒక కోరిక కోరుతాడు: నీలమాధవుణ్ణి దర్శించుకోవాలని. రహస్య మార్గం. విద్యాపతి తన అల్లుడు కాబట్టి విశ్వావసు ఒప్పుకుంటాడు. కాని ఒక నిబంధన విధిస్తాడు. వెళ్లే దారి తెలియకుండా విద్యాపతికి కళ్లకు గంతలు కడతాడు. అయితే తెలివైన విద్యాపతి ఆ దారిని గుర్తుపెట్టుకోవడానికి దారి పొడవునా ఆవగింజలు జల్లుకుంటూ వెళ్తాడు. నీలగిరి లోపలికి వెళ్ళాక నీలిరంగులో ఉన్న ఆ నీలమాధవుణ్ణి చూసి విద్యాపతి ఆశ్చర్యపోతాడు. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో తెలుసుకుందాం.